యంగ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 30 ఎకరాలు ఇచ్చారు. దాని తర్వాత ఒక 20 ఎకరాలు స్టేడియంకి ఇచ్చారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బెనిఫిషరీస్ని 5గురిని పిలిచి వారికి పట్టాలు మంత్రుల ద్వారా ఇప్పించమని చెప్పి కోరుతున్నాను. మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మొట్టమొదటిగా బానోద్ భీమ్లీ గారిని వేదిక పైన రమ్మని విన్నపం. బానోద్ భీమ్లీ గారు. లకావత్ లక్ష్మి. లకావత్ లక్ష్మి. పట్టా భీమ్లీ అమ్మా. రెవెన్యూ మంత్రి గారు అటమ్మా. లకావత్ లక్ష్మి. ఆరోగ్య శాఖ మార్చులు గుగులోత్ బుజ్జమ్మ. గుగులోత్ బుజ్జమ్మ. లకావత్ లక్ష్మి నువ్వేనా తల్లి? తీసుకో. గుగులోత్ బుజ్జమ్మ. ఇదే బుజ్జమ్మ. గాజుల గురవమ్మ. దగ్గర పెట్టుకోవాలి ఆర్డీఓ గారు, పిలిచి దగ్గర పెట్టుకోమని చెప్పా కదా. గాజుల గురవమ్మ. చదువు. గాజుల సావిత్రి. గాజుల సావిత్రి. ఇదే రామ్మా. బట్టిగా సావిత్రి. దా తల్లి. అటు చూడు తల్లి. దామ్మా. ఓకే ఓకే. అటు తిరిగి తల్లి గురవమ్మ గారు. రాగమయ్య గారితో. కలెక్టర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. గౌరవులైన మంత్రివర్యులు అందరికీ ప్రత్యేకంగా ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఆగస్ట్ లోపలనే ఫస్ట్ బ్యాచ్ తీసుకొని రావాలని మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా పనులు వేగవంతం చేసి ఖచ్చితంగా మొదటి బ్యాచ్ మనకు ఆగస్టుకే వచ్చేటట్టు అధికారులందరూ కూడా వెంటపడతారని మాటిస్తూ అనేక రకాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలన్నీ కూడా పాటిస్తూ ప్రజలకు సేవిచ్చే నాణ్యమైన సేవిచ్చే పద్ధతిగా అధికారులందరూ